హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పెద్దపెండలం శాంకూర పంట దగ్గరికి వచ్చామండి. చూడండి శాంకూర ఎలా మట్టిలో ఎలా తయారవుతుందో చూడండి ఫ్రెండ్స్. పంట అయితే కోతకు వస్తుందండి. అంటే రైతు రేట్ లేక అలా వదిలేశారండి. రేట్ వచ్చినప్పుడు తోదామని. అయినా కానీ లేట్ అయినా కానీ దుంప ఏం పాడవదండి. చూడండి, లేట్ చేయడం వల్ల ఇంకా బాగా ఊరుతుందండి. తోట వచ్చి అరాకరం ఉడిచారండి. ఇది శాంకూర పెద్దపెండలోనే. ఇది వచ్చి కోలంకండి. ఇది లొకేషను చూడండి ఫ్రెండ్స్. రైతు ఈ విధంగా తయారు చేస్తాడనేది ఏంటంటే మార్కెట్లో రేటు లేకపోవడం వల్ల రైతు తవ్వడానికి అవకాశం లేదండి. ఏంటంటే రేటు ఉంటే ఎప్పుడో తవ్వేసాను, మే నెలలో తవ్వుతారండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కనపడి మేళంతా కూడా శాంకూర పెద్దపెండలో ఉండేది. దుంప అయితే మాత్రం చాలా బాగా ఊరింది. ఇది తవ్వేటప్పుడు మీకు వీడియో తీస్తానండి. రైతు కష్టపడి మనకి మార్కెట్కి అందిస్తాడండి. ఏంటంటే ఆ రైతుకి మార్కెట్లో రేట్ లేనప్పుడు ఏం చేస్తాడండి పాపం. చూడండి దుంపలు ఎలా ఊరతాయి అన్నమాటండి.